లో మే నెలలో తల్లికి వందనం అర్హుల జాబితా విడుదల. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున విడుదల చేసే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితా మనకు మే నెలలో అయితే రాబోతుందన్నమాట. సో మే నెలలో స్కూల్ అయిపోయిన తర్వాత మే నెలలో ఈ అర్హుల జాబితా లిస్ట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది. అర్హులకు సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది మనకి తెలుసుకోవడానికి మే నెలలో వచ్చే లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్టు మనకి తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులకైతే రెడీగా ఉండొచ్చు అనమాట. అందరూ కూడా మహిళలందరూ కూడా ఎప్పుడైతే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మే నెలలో దీనికి సంబంధించి అర్హుల జాబితా అయితే వస్తుంది. ఆ అర్హుల జాబితా అనేది మనకి సచివాలయాల వారీగా పంచాయతీలోని సచివాలయాల వారీగా లిస్ట్ అయితే పెడతారు అన్నమాట. ఆ లిస్టులో పేర్లు బట్టి మనం అర్హులో కాదో క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇచ్చే పథకంలోని ప్రతి సంవత్సరం కూడా పేర్లు లిస్టులు అయితే ప్రదర్శించడం అయితే జరుగుతుంది. సచివాలయాల్లో ప్రదర్శించిన లిస్టులో ఉన్న వారికి మాత్రం డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా అదే విధంగా మనకి మే నెలలో లిస్టులు అయితే రాబోతూ ఉన్నాయి. ఆ లిస్టులో పేరు ఉన్న వారికి మాత్రమే 15,000 రూపాయల చొప్పున అయితే విడుదలైతే చేస్తారు. ఇది మనకి ప్రజెంట్ ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అనమాట. ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో